హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ డ్రీమ్ వరల్డ్. అన్ని తెలిపి శివదూతలు గుణనిధి ప్రాణములను తమతో కైలాసమునకు గొనిపోయారు. కైలాసములో శివ సాన్నిధ్యంలో చాలా కాలం గడిపిన గుణనిధి ఆ పుణ్య ఫలం చేత తీరిన తర్వాత మరల భూలోకంలో కళింగ దేశంలో రాజవంశంలో జన్మించాడు. ఆరిందముడు అనే పేరుతో విలసిల్లిన అతడు శివభక్తుడై తాను రాజ్య పరిపాలనకు రాగానే అనేక శివాలయములను కట్టించాడు. శివార్చనకు ధూపదీప నైవేద్యములకు గాను భూవసతులు కల్పించాడు. అంతేగాక శివకేశవములకు భేదము లేదని గ్రహించిన ఆరిందముడు విష్ణుదేవుని ప్రీత్యర్థం ఎన్నో ఆలయాలు, అర్చన, ధూపదీప నైవేద్యాల కోసం దైవభక్తి పొందించాడు. ఆరిందముడు ఇలా జీవిత పర్యంతం దైవభక్తి కలిగి ఉండి అవసాన కాలమున నారాయణ అష్టాక్షరి మహామంత్రము ఓం నమో నారాయణ జపిస్తూ కాపాల మోక్షము పొంది బ్రహ్మీభూతుడైనాడు. బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్య బ్రహ్మ కుమారుడైన విష్ణువుడు భరద్వాజుని కుమార్తె దేవవర్ణిని వివాహమాడాడు. అవివశ్రువ దేవవర్ణిలకు పుత్రుడుగా జన్మించిన ఆరిందముడు వైశ్రవణుడు అను పేరున విలసిల్లాడు. ఈ వైశ్రవణుడు పూర్వజన్మల సంస్కారం చేత జన్మించిన దాదిగా శివభక్త పరాయణుడై శివదర్శన అనుగ్రహములు ఆశించి తపస్సు చేశాడు. అతడి తపస్సుకి సంతసించిన శివుడు ప్రత్యక్షమై అతడికి అనేక వరములిచ్చుటయే గాక విశ్వకర్మను రప్పించి సముద్ర మధ్యమున అపూర్వమైన లంకాపురమును నిర్మింపజేయించి వైశ్రవణుడు లంకాపురాధీశ్వరుని గావించాడు. విశ్రవుడికి మరొక భార్య కలదు. ఆమె రసాతల లోక అధిపతి అయిన సుమతి కుమార్తె కైకసి. ఆమె వైశ్రవణుడి వైభవమును గాంచి అతడి వంటి పుత్రులను తాను కనవలెనన్న ఆశతో భర్తని సమీపించి సమయము కాని సమయాన భర్తతో సుఖించింది. అది అసుర సంధ్యవేళ జరిగిన సంపర్కమైనందున ఆమె గర్భాన దానవులైన రావణ, కుంభకర్ణులు జన్మించారు. జరిగిన తప్పిదాన్ని గుర్తించిన కైకసి భర్తని ప్రార్థించి మరొక కుమారుడు పుణ్య సమయమున భర్తను గూడి విష్ణుభక్తుడైన విభీషణుని కన్నది. రావణుడు దానవుడైన అకలంక శివభక్తుడు. అతడు శివుని గురించి ఘోర తపస్సు చేసి అతనిని మెప్పించి ఆయన దర్శన భాగ్యంతో పాటు అనేక వరాలు పొందాడు. అంతటి మహాభక్తుడైన దానవుడైన కారణం చేత వైశ్రవణుని వైభోగానికి ఈర్ష్య చెంది లంకా రాజ్యంపై దండెత్తి వైశ్రవణుని రాజ్యాన్ని తరిమేసి తాను లంకాధిపతి అయ్యాడు. రావణుడు లంకా రాజ్యాన్ని తన వైభవాన్ని కోల్పోయిన వైశ్రవణుడు కాశీ పట్టణమును చేరి అక్కడ విశ్వనాథుని అనుగ్రహాన్ని కోరి ఘోర తపస్సు చేశాడు. ఆ తపోశక్తికి ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. తన ఇంద్ర పదవి ముప్పు కలుగుతుందనే భయంతో దేవేంద్రుడు అతని తపస్సును భంగం చేయడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. వైశ్రవణుడి ఘోర తపస్సుకు మెచ్చి విశ్వనాథుడు ప్రత్యక్షమయ్యాడు. అభయహస్తంతో ఆశీర్వదించాడు. వైశ్రవణుడు తనకి కలిగిన అవమానాన్ని, బాధని కైలాసనాథునికి మొరబెట్టుకున్నాడు. భక్త శిఖామణి, జరిగినదంతా నాకు తెలుసు. నీ వలనే రావణుడు కూడా నా ప్రియభక్తుడు. అందుచేతనే అతనిని ఉపేక్షించాను. లంకా నగరం నీకు దక్కలేదని విచారించకు. అంతకంటే అపూర్వమైన అలకా పట్టణమును సృష్టించి నీకు ప్రసాదిస్తున్నాను. అనంతమైన సిరి సంపదలతో తులతూగిరి అలకా పట్టణమునకు నీవు అధిపతివై కుబేరుడు అను పేర సార్థక నామధేయుడవై విరాజిల్లెదవు.
యక్ష జాతికి నీవు రాజువై ఈ సృష్టి నిలుచున్నంత కాలము నిన్ను మించిన సంపన్నుడు మరొకడు లేడు. దేవ దానవ మానవులాది గాగల వారందరికిని ఐశ్వర్య ప్రదాతగా విలసిల్లుతావు. నేటి నుంచి నీవు నా ప్రియమిత్రుడవు అని అనుగ్రహించాడు శివుడు. కైలాసనాథుని కటాక్షానుసారం వైశ్రవణుడు అలకాపట్టణమునకు అధిపతి అయ్యాడు. కుబేరుడు అన్న సార్థక నామధేయుడయ్యాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.